సో ఈ మేడే ప్రపంచ కార్మికుల ఎక్కడో మనం చాలా సంవత్సరాలు 100 సంవత్సరాలకెళ్ళి చూస్తున్నాం. 1862 సంవత్సరంలో ఇది చికాగోలో అప్పట్లో అక్కడ కార్మికుల వేతనాలు జరగలేదు. ఒక పెద్ద కంపెనీ పెట్టుబడిదారి అని చెప్పేసి అప్పట్లో ఒక 100, 200, 300 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపాదన తీసుకుపోయి సో అలా అంత శ్రమ దోపిడీ జరిగింది. మన దేశం ఈరోజు ఒక ఆర్థిక వ్యవస్థలో ఎదగకపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అలా అవి మన అన్ని అనుభవాలు జరిగినాయి. స్వతంత్రం వచ్చాక కూడా మళ్ళీ మన భారతదేశంలో చాలామంది పెట్టుబడిదారులు సంస్థలు పెట్టడం, వందల కోట్లు పెట్టడం వల్ల చాలామంది పేదరికం మరి మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళే పనిచేస్తారు ఎక్కడైనా సరే. మరి ఇలాంటి కంపెనీలు రావాలి. వచ్చినా కానీ అది ఎలా ఉండాలంటే సామాన్యుల శ్రమను గుర్తించే విధంగా సామాన్యులకి మరి ఒక పనితో పాటు ఇంకో 4 పనులు కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చే చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా చాలా పెద్ద భారీ పెట్టుబడి సంస్థలు అయిపోయినాయి. చిన్న వాళ్ళకి చిన్న స్థాయి పెట్టుబడులు వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుందాము, ఏదైనా పని చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూలీనాలు పని చేసుకునే వాళ్ళకి కూడా సో చాలా తక్కువగా అంటే ఏదైతే పెద్ద కంపెనీలకే ప్రిఫరెన్స్ వెళ్తున్నారు తప్పితే చాలా మధ్యతరగతి కూలీ పని చేసుకునే వాళ్ళకి యావరేజ్ పీపుల్సే ఎక్కువ ఉంటారు. మన ఇండియాలో చాలా వరకు ఎక్కడైనా సరే 70% పీపుల్ సామాన్యక దిగువ తరగతి పేదరికం ప్రజలే ఉంటారు. ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రోడక్ట్ వచ్చినా కొనేది మనమే, చేసేది మనమే. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా సరే సినిమాలు వస్తాయి, రాజకీయం చేస్తారు, రకరకాలు చేస్తాయి. ఇన్ని మననే చూస్తాం. మనం ఆర్టీసీ 3 రోజులు బస్సు నడిపే వరకల్లా చాలా సమస్యలు వచ్చాయి, చాలా రకరకాలుగా. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగేసి సో అవన్నీ కూడా ఒక టిఫిన్ చేయాలంటే ఒక సాధారణ మానవుడు సో పెద్ద పెద్ద హోటల్స్కి పోతే 200, 100 వాళ్ళు అంటే ఎవరు కూడా చిన్న వాళ్ళు చెప్తారు. కానీ అవన్నీ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మానవులనే పడతాయి. గతంలో ఎలా అయితే ఉద్యమాలు వచ్చాయో మళ్ళీ అలా ఆ విధంగానే రావడానికి మళ్ళీ ఈ యొక్క రాజకీయ నాయకులు అలా తయారు చేశారు జనాలు కూడా. ఈ అడవులుగా హామీలు ఇవ్వడం, చెప్పేయడం, ఒక అంటే ప్రణాళికబద్ధంగా పనిచేయకపోవడం, ఇలా చాలామంది అలా మనకు స్వతంత్రం వచ్చాక కొంత విముక్తి జరిగింది. కార్మికుడికి మినిమం 8 గంటలే శ్రమ ఉండాలి, వీలైతే 7 గంటలే. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో 10 గంటలు, అవసరమైతే 12 గంటలు. ఈ ఓలా, ఊబర్ కంపెనీలు వచ్చినా కూడా ఇంకా అసలు నిరంతరంగా ఇంకా పోరాటం అయిపోయింది. అప్పట్లో అయితే కొద్దిగా ప్రశాంతంగా ఉండేటోరు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ కంపెనీలో సాఫ్ట్వేర్ అంటారు 50,000కి ఇప్పుడు నార్మల్ పని చేస్తారు. పొద్దున్నాక ఇంకా 24 hours ఎవరిని పట్టించుకోకూడదు, అదే అయిపోయింది ఎక్కడైనా. అంటే ఇవన్నీ కూడా ఎలా మారాలంటే చిన్న కంపెనీల ద్వారా చిన్న పరిశ్రమలు అంటే చిన్నతర పరిశ్రమలు అంటే ఇప్పుడు అప్పట్లో ఉండే చిన్న అంటే కుండల పరిశ్రమ కానీ, చిన్న అంటే కోళ్ళ పరిశ్రమ కానీ, చిన్న రకరకాల అంటే చేనేత పరిశ్రమ కానీ, బట్టలకు సంబంధించిన అంటే ఏదైనా చిన్న వచ్చేసిన అట్లాంటి పరిశ్రమలు ఉంటాయంటే చిన్న వాళ్ళు హైదరాబాద్ పెద్ద పెద్ద కంపెనీ నగరాలకు విస్తరించకుండా ఇలా బొంబాయి నగరాలకు చాలా అప్పట్లో వలస వెళ్ళేది. ఇప్పుడు అలా వెళ్ళకుండా వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం మన భారతదేశం. అలాంటి వాటిపైన మరి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా యువకులకి అటు ఎవరైతే వృద్ధులు ఉంటారు ఇప్పుడు 70 సంవత్సరాల వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి కల్పించే ఈ చేనేత వృత్తులు అంటారు వాటిని. ఎవరైతే ఈ చీరలు చేనేత కార్మికులు సన్నగా కొన్ని మామూలుగా ఇప్పుడు ఆర్తల పంటలు అంటారు, అవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని అన్నింటిని ప్రోత్సహిస్తే ఇటు మనకు ఆహారం, ఇటు చిన్నతర పరిశ్రమలు, సో ఇటు పెద్ద పెద్ద కంపెనీలు యువతకి కల్పించాలి. అవును, ఇంకొకటి ఇది కూడా మీరు అన్నట్టు కూడా చాలా మంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు పెద్ద పెద్ద కంపెనీ అవుట్ సోర్సింగ్ జాబులు అనేవి ఇవి చాలా మంది మాకు ప్రైవేటుగా ఉన్నాము, మాకు విలీనం చేయండి, యూనియన్ కార్మికులు అయితేమి, ఆర్టిస్ట్ కార్మికులు అయితేమి, సో ఇలా చాలా కంపెనీలలో సో కొంత ప్రైవేట్గా చేసి జాబ్ కల్పిస్తాం, గవర్నమెంట్ అయితే అయినా ఇలాంటి అన్ని క్రియేట్ చేసేసి ప్రజలను మోసం చేయడం తప్పితే ప్రజలు ఎక్కడ గమనించాలి చాలామంది. ఎందుకు మోసపోతారని మీరు అడగవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు. సో ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే వరకల్లా, ఆశ చూపించే వరకల్లా అరే మాకు ఇది అవుతుందేమో అని చెప్పేసి ఒక నమ్మకంతో వెళ్తుంటారు. అలా ప్రతి ఒక్కరు అనే టికెట్ వాళ్ళు చదువుకోరు ఎక్కువ, అందరు 10th లోపే. ఇలా ప్రతి ఒక్కరు చాలా వరకు ఎడ్యుకేషన్ తక్కువ చూపించి శాలరీలు ఎక్కువ అని చెప్పేసి అక్కడ పోతే ఏముండదు. సో ఇవన్నిటికి కూడా ప్రత్యామ్నాయం చలాయించకుండా ఉండాలంటే మీరన్నట్టు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలా కార్మికులు యుద్ధం చేయకుండా ఉండాలి, రోడ్లో పడకుండా రోడ్లు ఎక్కకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తప్పకుండా కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఏదైతే 8 గంటలు 7 గంటలు ఉంటుందో అలాంటి 8 గంటల లోపు 7 గంటల లోపు పనిచేసి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తే మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. సో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కటి కూడా ముందుకెళ్తాం. ముందుగా యువతను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచంలో మనం ఉన్నది భారతదేశంలో యువత కాబట్టి వాళ్ళకి నైపుణ్యాలు, అభివృద్ధి,
సో పని ప్రతి ఒక్క దాని పట్ల అవగాహన కల్పించి సో ఇటు అన్ని రకాల ప్రజలని యువకుల్ని మధ్యతరగతి అందరిని అన్ని బ్యారేజ్ చేసి మనము ముందుకెళ్తే బాగుంటుంది. ఇటు ప్రభుత్వానికి కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. సో ఏ ప్రభుత్వం అయినప్పటికీ తప్పకుండా కార్మికులకు మరి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అనే విధంగా సో శ్రమను గౌరవిద్దాం, శ్రమని మరి కాపాడుకుందాం. సో తప్పకుండా శ్రమని గుర్తిద్దాం.